హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాన్వి ఆల్రౌండ్ తెలుగు ఛానల్. ఈరోజు అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్చింగ్ నేర్చుకున్నామండి. నిన్న కటింగ్ చూపించా కదండి, ఈరోజు స్టిచ్చింగ్ చూపిస్తాను. చూడండి, లైనింగు మామూలు పీసు నార్మల్ పీసు రెండు కలిపి అటాచ్ చేసుకోవాలండి, జాయింట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్స్, మెడ, సైడ్స్ అంతా కుట్టేసుకోవాలండి కదలకుండా, లైనింగ్ కన్ను మామూలు పీస్కి నీట్గా వేసుకొని ఎగస్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. నీట్గా పక్కన పెట్టుకోవాలండి. రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అలానే చేయాలి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమైపోద్దండి మీకు గౌన్ ఎట్లా కుట్టుకోవాలనేది కూడా ఈజీ. నేను స్లోగా చూపిస్తున్నాను అండి, ఫస్ట్ టైం కదా, అర్థం కావాలి కదా అని స్లోగా చూపిస్తున్నాను. చూడండి, లైనింగ్ దానికి అటాచ్ చేస్తున్నాను అండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే చేసుకొని ఓపెన్ పీస్లు వేసుకోవాలి. ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకోవాలా. ఇదైతే 2 years బేబీకి అండి నేను చూపించేది. 2 years బేబీకి ఫుల్ లెంగ్త్ 20 inches అండి. బాడీ లెంగ్త్ వచ్చేసి 7 తీసుకున్నాను. స్కర్ట్ లెంగ్త్ వచ్చేసి 13 తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. దీనికి మెడకి ప్యాచ్ వర్క్ వేద్దాం అనుకుంటున్నానండి. నేను ప్యాచ్ వర్క్ వేసి చూపిస్తా. అది కూడా మీకు మెడ దగ్గర వేరే ఇప్పుడు కింద స్కర్ట్కి వేస్తాం కదా, ఆ క్లాత్నే తీసుకొని మెడ ఎంత కట్ చేసామో దీనికి అది కూడా అట్లానే కట్ చేసుకొని మెడ చుట్టూ రౌండ్గానండి 2 inches క్లాత్ చుట్టూ కొలత వేసుకొని తీసుకొని కట్ చేసుకోవాలి. ముందు ఇదంతా అయిపోయిన తర్వాత నీట్గా చూడండి. మీకు కూడా లాంగ్ వీడియో అయింది కానీ అర్థమవుద్దని ఉంచేసానండి, లేకపోతే కట్ చేసేదాన్ని అక్కడక్కడ. ఈజీగా అర్థమవుద్దని మీకు స్లోగానే చూపించాను. విసుగు అనుకోకుండా చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అది చేసినట్లయితే మీకు నేను పంపించిన నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి. బ్యాక్ పార్ట్ కూడా అయిపోయిందండి, రెడీ చేశాను. అది ఓపెన్ పీస్లు వేసి రెండు జాయింట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఏంటంటే మెడకి పీసులు చూసాను, అదిగో అవి రెండు కలిపి మెడ దగ్గర పెట్టి కట్ చేయాలండి. ఈ మెడ మనం 3.5 పెట్టుకున్నాం కదా, అలానే షేప్ చూసుకొని కట్ చేసుకోవాలి. అలా హాఫ్ రౌండ్ కట్ చేసుకోవాలండి. అది కట్ చేసుకొని చుట్టూ కుట్టేసుకోవాలండి మనం. సో ఉల్టా భాగంలో చుట్టూ కుట్టేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే తిత్తులు లేకుండా వస్తుంది కదా, నీట్గా మడతకి వస్తుందని అలా కట్టింగ్ పెట్టుకుంటారండి. నేను ఫస్ట్ అనుకోలేదు, 2 వరకు మామూలుగా అంబ్రెల్లా ఫ్రాకే కుడదామని పెట్టిన తర్వాత అది పైన సాదాగా అనిపించి ఇలా చేయాలనిపించి చేశానండి. ముందు అనుకుంటే కటింగ్ నిన్నే చూపించేదాన్ని, మెడ పీస్ కూడా మీకు అప్పటికప్పుడు ఐడియా వచ్చి నేను అలా వేసానండి. అలా మడత పెట్టేసి చుట్టూ రౌండ్గా కుట్టేసుకోవాలండి. ఇది వేసేటప్పుడే మళ్ళీ ఇంకో ఐడియా వచ్చిందండి. చిన్న చిన్న పీసులు 2 inches పీసెస్ తీసుకోనండి, చతురస్రాకారంగా స్క్వేర్ పీసెస్ ఎటు చూసినా 2 inches ఉండాలా. అలా కట్ చేసుకొని అవి ఏం చేయాలంటే కార్నర్కి మడత వేయాలండి. డబల్ కార్నర్ మడత వేస్తే ట్రయాంగిల్ షేప్ వస్తుంది. అలా కుట్టేసుకొని ఇప్పుడు ఈ మెడ దగ్గర చుట్టూ రౌండ్గా పెట్టుకుంటేనండి అందంగా ఉంటుంది, గౌన్కి బాగా షో వస్తుంది. అది కూడా అప్పుడే ఐడియా వచ్చిందండి. అవి కూడా పీసులు కట్ చేసి మీకు చూపిస్తానండి. ఇవన్నీ ఇప్పుడు అనుకోవటానా లేట్ అయింది గౌను స్టిచ్ చేయటం కూడా, లేకపోతే నిన్నే కట్ చేసి పెట్టుకుంటే అన్నీ ఈజీగా అయిపోయాయండి. ఇది అసలు నిన్న ఐడియా లేదు నాకు, ఇవాళ అనుకోకుండా ఐడియా వచ్చి అలా చేశాను.
మెడ దగ్గర ఫ్రంట్ పార్ట్కి అది జాయింట్ చేసేయాలండి. మెడ చుట్టూ ఒక కుట్లు వేసుకోవాలి కదలకుండా. గౌను కుట్టేసరికి చాలా అందంగా ఉంటుందండి. కలర్ కాంబినేషన్ కూడా బాగా కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఆ గ్రీన్ కలర్ మీద కాపర్ కలర్ జరీ కలర్తో వచ్చిందండి ఫ్లవరు. ఆ కలరే దొరికింది క్లాత్ మళ్ళీ విడిగా కూడా నాకు పైకి. మా మనవరాళ్ళకి పండగ రోజు వేద్దామని కుట్టానండి. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చిందండి అది. ఇప్పుడు పీసులు కట్ చేస్తానండి. చిన్న చిన్న పీసులు కట్ చేసి అవి కుట్టాలండి. ఇదిగో కట్ చేసాను చూడండి. 2 ఇంచెస్ ఉంటుందండి. మరీ పెద్ద అవుతాయి అని అనుకుంటే మీరు ఇంకో 1/2 ఇంచ్ తగ్గించుకోవచ్చు అండి. 2 ఇంచ్ పెట్టాను నేను. పెద్దవి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని చిన్నవిగా కూడా పెట్టుకోవచ్చు. ఇంకొంచెం పెద్ద సైజు కూడా పెట్టుకోవచ్చు అండి. చిన్న పిల్ల కదా అని చిన్న సైజే పెట్టాను నేను. అలా కుట్టుకోవటమేనండి అన్నీ. అలా తయారు చేసుకొని ఆ కింద మెడ దగ్గర చుట్టూ రౌండ్గా వేసుకోవటం. ఇదంతా ఏంటంటే లేట్ పని అండి. లేట్ వర్క్. చిన్న చిన్న పని, సన్న పని కదా, లేట్ అవుద్ది బాగా. నాకైతే 1 అవర్ పైనే పట్టిందండి గౌన్కి. నేనే కుట్టనులేండి ఎక్కువ. మా మనవరాలకే ఏమన్నా ఇట్లా కుడతా ఉంటాయి ఎప్పుడన్నా కుట్టాలనిపించినప్పుడు. నా టైలరింగ్ అంటే బాగా ఇష్టం అండి. అలా మెడ చుట్టూ వేసుకోవాలండి. కింద స్కర్ట్కి కూడా ఏం చేశానంటేనండి, ఈ గోల్డ్ కలరు క్లాత్ ఉంది కదా, అది క్రాస్గా కట్ చేసి డబల్ ఫోల్డ్ చేసి ఫ్రిల్ పెట్టానండి కింద స్కర్ట్కి కూడా. చాలా షో వచ్చింది. చూసిన వారంతా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఐరన్ చేస్తే బాగుంటుందండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకోవటం అండి. షోల్డర్స్ ఈ హ్యాండ్స్ కూడా వచ్చేసి అంబ్రెల్లా హ్యాండ్సే పెట్టానండి. నేను చూపించా కదా కటింగ్ మీకు. అంబ్రెల్లా హ్యాండ్స్ కూడా చాలా బాగా నీట్గా వచ్చినాయండి.
ఇంకా 3 స్టెప్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి, కానీ నేను చిన్న పాప కదా అని ఒక స్టెప్పే పెట్టానండి. కొంచెం పెద్ద పిల్లలకైతే 3 స్టెప్స్ 2 స్టెప్స్ బాగుంటుంది హ్యాండ్స్కి. అయిపోయిందండి, బాడీ పార్ట్ అయిపోయింది. ఇంకా స్కర్ట్ రెడీ చేయాలండి. లైనింగు జాయింట్లు వేసేసుకోవాలండి. కింద పీస్ కొంచెం తక్కువైంది కదా, పీసులు కట్ చేసాం కదా, అవి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని అంచు సన్నగా అలా మడత వేసుకొని రౌండ్ కుట్టుకోవాలండి. కింద పాటు సన్నగా ఒక 1/2 ఇంచ్ లెక్కన మడతేసి కుట్టాలి చుట్టూ. ఇట్లానే పైపాటు కూడా కొంచెం 1/2 ఇంచ్ మడతేసి కుట్టుకోవాలండి. మామూలుగా అయితే ఏమీ వేసే పని లేకపోతే పీకో చేసుకోవచ్చండి చుట్టూ. నేను ఫ్రిల్ పెడదామనుకున్నా కదా, అందుకని చెప్పి సన్నగా మడిచి కుట్టాను అంచు, నీట్గా ఉంటుందని. వీడియోలు పెట్టడం కూడా లేట్ అవుతుందండి. నేను 3 days అలా ఒకటి పెడుతున్నాను. నిన్న పెట్టానండి కటింగ్ది, నిన్న చూసే ఉంటారు. ఇవాళేమో స్టిచ్చింగ్ది పెడతానండి. పగలు కుదరదండి నాకు పెట్టడం, అందుకని సాయంత్రం పెడతాను, ఖాళీగా ఉంటా కదా. స్ట్రైట్గా ఉంటే గబగబా అయిపోద్దండి అంచు కుట్టడం కూడా. ఇది రౌండ్ క్రాస్గా వస్తుంది కదా, అంబ్రెల్లా టైప్ అంటే క్రాస్గా తీస్తాం కదా క్లాత్, పెద్ద జాగ్రత్తగా వేసుకోవాలండి తిల్ లేకుండా. లాంగ్ అయిపోయింది లేండి వీడియో, బాగా లాంగ్ అయిపోయింది. ఈసారి తక్కువ చేసి చూపిస్తాను నేను. ఇది అయిపోయిందండి, లైనింగు అయిపోయింది. పై పార్ట్ కూడా ఇలానే అంచు కుట్టుకోవాలి. ఈ బాడీ పార్ట్ క్లాత్ ఉంది కదండి, అది ఏం చేయాలంటే క్రాస్గా పీసులు కట్ చేసుకోవాలండి. మనకి లెంగ్త్ వచ్చేసి ఒక 4 ఇంచులో 3 ఇంచ్ అలా 3 ఇంచ్ పెట్టానండి నేను. 3.5 పెట్టి క్రాస్గా కట్ చేసుకొని డబల్ పొర వేసుకొని దాన్ని ఫ్రిల్ లాగా కుట్టేశానండి. ఇది లైనింగ్ పీస్ అండి, స్కర్ట్కి అయిపోయింది. ఇప్పుడు బాడీ పీస్ ఇదిగో ఇట్లా కుట్టుకోవాలండి. క్రాస్గా కట్ చేసి డబల్ ఫోల్డింగ్ చేసి ఒక కుట్టేసుకుంటూ కదలకుండా ఉంటుందండి. మనం కుర్చీ పెట్టుకోవడానికి కూడా నీట్గా వస్తుంది.
ఇలా మొత్తం కుట్టుకోవాలి ఒకేసారి. ఒకసారి లాంగ్ పీస్ అండి, లాంగ్ పీస్ కట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగో ఫ్రిల్ రెడీ చేశానండి. ఫ్రిల్ రెడీ చేసి ఇప్పుడు పై పీస్కి కుడుతున్నాను అటాచ్ చేసి. ఫ్రిల్ ముందే కుర్చీ పెట్టి రెడీ చేశానండి పీస్ని వేసి. ఇది కూడా మడిచి కుట్టాం కదండి కింద అంచు, దాని కింద ఈ ఫ్రిల్ పెట్టి దానిపైన కుట్టేయటం అండి. చాలా నీట్గా వచ్చింది. వచ్చింది అండి. అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ కూడా ఇలానే ఫ్రిల్ అటాచ్ చేసుకోవాలండి. అయిపోయిందండి. ఇదిగోండి రెడీ. బ్యాక్ పార్ట్ కూడా ఇప్పుడు ఇది నెట్టెడ్ క్లాత్ లాగా ఉంటుందండి. దాన్ని లైనింగ్ పీస్కి ఇలా ఫ్రిల్ పెట్టుకుంటే గౌన్ కొంచెం బుట్ట బొమ్మలాగా ఎత్తుకొని ఉంటుందండి. బాగుంటుంది ఇది వేస్తే. అందుకని లైనింగ్ పీస్కి ఇది వేస్తున్నాను. లైట్గా కుర్చీ పెట్టుకొని ఇట్లానే వేసుకుంటారు. ఇది వేస్తే గౌన్లు చాలా అందంగా ఉంటాయండి. ఎత్తుగా నిలబడి బాగుంటాయి బుట్ట బొమ్మలాగా. అయిపోయిందండి. ఇది కూడా ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకొని పక్కన వేసుకుంటాం. ఇట్లా రెండు పక్కల రెండు లైనింగ్లకి ఎట్లా వేసుకోవాలండి. వేసుకొని రెండు రెడీ అయిపోయినాయి. పైన మామూలు ఆ పీస్ ఉంది కదండి, దీన్ని జాయింట్ చేసుకోవాలి నడు బెస్ట్. దీన్ని జాయింట్ చేయాలండి. పై పీస్ కన్నా లైనింగ్ పీస్కి ఇట్లా పెట్టి జాయింట్ చేసుకోవాలి. ఈ రెండు కలిపి జాయింట్ చేయాలి. మళ్ళీ అది బాడీ పీస్కి ఇది కూడా జాయింట్ చేయాలండి. అటాచ్ చేసి లైనింగ్ పీసు పై పీస్ ఇది కూడా జాయింట్ చేసుకోవాలి. అలానే
బాడీ పీస్కి దీనికి ఏ పక్కన ఆ పక్కన జాయింట్ చేసేయాలండి. డాట్స్ వేసుకోవాలండి దీనికి. బాడీ పార్ట్కి కొంచెం డాట్స్ సన్నగా వేసుకుంటే బాగుంటుంది. సెంటర్ అట మడిచి మళ్ళీ సెంటర్కి కొంచెం టక్స్ పెట్టుకొని ఆడ గుర్తుగా ఆడ వేసుకోవాలండి. వెనక ముందు అలానే డాట్స్ వేసుకోవాలి. దయచేసి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయటం మర్చిపోవద్దు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు కింద అటాచ్ చేయాలండి స్కర్ట్. అలా ఇది అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ జాయింట్ చేసుకోవటం అండి. సైడ్స్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఉండవు కదండి, అంత అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అండి. ఇక హ్యాండ్స్ జాయింట్ ఏమి ఉండదు కదా, హ్యాండ్స్ రౌండ్గా తిప్పి జాయింట్ చేసుకొని ఆ హ్యాండ్స్కి లాస్ట్లో పీకో చేయాలండి. అంచులు పీకో చేయటం మీకు చూపించలేదు, నేను చూస్తానండి. జాయింట్ అయిపోతుంది. సైడ్స్ జాయింట్ చేయాలండి. సైడ్స్ కూడా జాయింట్ చేస్తాం. మొత్తం సమానంగా చూసుకొని నీట్గా జాయింట్ చేసుకోవాలండి. రెండు సమానంగా రావాలి కదా, అలా. ఒక సైడ్ జాయింట్ అయిపోయింది, రెండో సైడ్ కూడా చేయాలి. హ్యాండ్స్ కూడా జాయింట్ అయిపోయిందండి. హ్యాండ్స్ చేయాలండి, జాయింట్ చేయాలి హ్యాండ్స్.
హ్యాండ్స్ కూడా జాయిన్ చేస్తున్నానండి. హ్యాండ్స్ కొంచెం కష్టంగా ఉందండి, ఎందుకంటే చిన్న హ్యాండ్ కదా, చంక కూడా చిన్నదిగా ఉంటుంది, తిరగటం కష్టంగా ఉంది కొంచెం. హ్యాండ్స్ జాయింట్ అయిన తర్వాత అంచులకి పీకో చేయాలండి. పీకో చేస్తే గౌన్ రెడీ అయిపోయినట్టేనండి. అయిపోయింది హ్యాండ్ కూడా. ఎక్కువ శాతం కుట్టిందంతా చూపించానండి మీకు, అందుకే అర్ధగంట సేపు పట్టింది. నేను కట్ చేయకుండా చూపించాను. హ్యాండ్స్ కూడా అయిపోవచ్చినాయండి, రెడీ అండి. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. రెడీ. థ్యాంక్ యూ అండి. గౌన్ చాలా సూపర్గా వచ్చిందండి, మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రాక్ ఎలా ఉందనేది. థ్యాంక్ యూ అండి. ఈ హ్యాండ్స్ కూడా బాగా వచ్చినాయి అండి.